బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకంటే అవన్నీ కానిస్టేబుల్ నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటే తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి, కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకంటే అవన్నీ కానిస్టేబుల్ నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటే ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటే తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి, కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకంటే అవన్నీ కానిస్టేబుల్ ఇంతకంటే ఎక్కువ చేయకండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. చెప్పండి సవీన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డి సిఐతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా బంజారాహిల్స్ ఏసీపీ పర్మిషన్ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీంతో అక్కడికి వెళ్ళగా ఏసీపీ అప్పటికే వెళ్లిపోయారు. సిఐ కూడా వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకుని సిఐతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిఐ లోపలికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నేతల ఫిర్యాదును తీసుకోవడంతో పాటు సిఐతో వాగ్వాదానికి దిగారు. కాబట్టి విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారి డ్యూటీకి అంటే విధులకు ఆటంకం కలిగించారు కాబట్టి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిన్న సాయంత్రం కేసు నమోదు చేశారు. దీంతో ఈ రోజు ఉదయం పోలీసులు పెద్ద ఎత్తున పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు కూడా పోలీసులతో తీవ్ర వాగ్వాదంకి దిగారు. దీంతో పోలీసులు హరీష్ రావును అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. గతంలోనూ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటారు. ఏ సమస్య వచ్చినా ముందుంటారు. అంతేకాకుండా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే గతంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయంలోనూ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సవాల్ విసిరిన నేపథ్యంలో అప్పుడు కొంత ఘర్షణపూరితమైన వాతావరణం చోటు చేసుకుంది. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘటన ఆధారంగా పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడంతో ఉదయం పోలీసులు పెద్ద ఎత్తున పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మోహరించడంతో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి వెళ్లడంతో హరీష్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి మనకు కనపడుతుంది. పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సవీన్.
నువ్వు నన్ను ఏమన్నావు? నువ్వు నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకు. ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. నువ్వు నన్ను ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే అవే నువ్వు కానిస్టేబుల్. నువ్వు నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటే ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. నువ్వు నన్ను ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే అవే నువ్వు కానిస్టేబుల్. నువ్వు నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటే ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. నువ్వు నన్ను ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే అవే నువ్వు కానిస్టేబుల్. నువ్వు నన్ను ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటే ఈ కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నావు. నువ్వు నన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. చెప్పండి పవన్. కొండాపూర్లోని యొక్క పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. ముఖ్యంగా చూస్తే మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. కానీ కొండాపూర్లోని అతని నివాసం వద్దకు మాత్రము అనుమతి లేదని చెప్పి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు పార్టీ కార్యకర్తలను కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు కఠినమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు నేను కంపల్సరీగా లోపలికి వెళ్లి తీరుతా అని చెప్పడంతో పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వస్తే అతను అత్యవసర విధుల నిమిత్తం బయటికి వెళ్తే కూడా అతన్ని అడ్డుకున్నారు. అయితే ఈ యొక్క విధులకు ఆటంకం కలిగించడము దీనికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రజెంట్ మాత్రము గచ్చిబౌలిలోని తన నివాసంలో ఉన్నారు. అయితే ఇదంతా కూడా తెలిసి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడ చేరుకోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ మాత్రం పరిస్థితి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంతేకాకుండా తమను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో మాత్రము పోలీసులు మాత్రము లోపలికి వెళ్లేందుకు కూడా అనుమతి లేదని చెప్పి కూడా చాలా కరాఖండిగా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజెంట్ మాత్రము ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. పవన్, హరీష్ రావుని ఎందుకు అరెస్ట్ చేశారు? అయితే ప్రజెంట్ చూస్తే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళడానికి అంటే అతన్ని పరామర్శించడానికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. కానీ పోలీసులు మాత్రం అనుమతి లేదని చెప్పి కూడా కరాఖండిగా చెప్పినా కూడా తాను లోపలికి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పడంతోనే దీనికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే అనుమతి లేదు అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో అటు పోలీసులు మాత్రము అతను లెక్క చేయకుండా లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించడం, దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు పరిస్థితి అదుపులోకి తీయడానికి కూడా హరీష్ రావును కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రజెంట్ మాత్రము హరీష్ రావు గచ్చిబౌలి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారని మాత్రము తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.